నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడే ప్రభంజనం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, బట్ సమస్యలకి సంబంధించి ఆయన పోరాడుతున్నారు, ఆయన వాయిస్ వినిపిస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. సో ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన అభిమానులు కావచ్చు, జనం కావచ్చు, బ్రహ్మరథం పడుతున్నారు. బట్ ఇక్కడ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కొడుకు పెళ్లికంటూ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో అక్కడ పాల్గొన్న ఫ్యాన్స్ కావచ్చు, ముఖ్యంగా జంజీ కావచ్చు, మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఏంటి ఈ ప్రభంజనం తెలంగాణలో కూడా ఎట్లా చూడాలి? తెలంగాణ ఏ రాష్ట్రం కావచ్చు, కానీ నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా చూడాలి. హైదరాబాద్లో తెలుగు వాళ్ళందరూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ప్రపంచంలోని తెలుగు వాళ్ళు గణనీయంగా ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభావితం చేస్తుంటారు ఒక్కొక్క యాంగిల్లో. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక శైలి. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం రెండు అంశాలుగా చూడాలి. ఈరోజు హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో జనం రావడానికి రెండు కోణాలు చూడాలి. ఒకటి, హాజరైన పెళ్లి వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. వారు ప్రజెంట్ సస్పెండ్లో ఉన్నాడు, అరెస్ట్ అయ్యారు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆఫీసర్. ఆయన పైన ఎన్ని విమర్శలు ఉండొచ్చు, కానీ కరప్షన్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో దూరంగా అంకిత భావంతో పనిని చక్కగా చేస్తారు అనే దానికోసం క్రిటికల్ ప్లేసుల్లో ఆయన్ని పోస్టింగ్లు ఇచ్చారు చంద్రబాబు గారు కూడా. అలాంటి ఆంజనేయులు గారిని జత్మాని మాలాని కేసులో అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం, సస్పెండ్ చేయడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఏ మహిళ విషయంలో అయితే వారిని అరెస్ట్ చేశారో ఆ మహిళపైనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ వ్యవస్థ ఒకటి ఏం చెప్పింది, చీటర్ అని పేరు పెట్టింది. వీరే పెట్టారు. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులు ఆ కేసులో అరెస్ట్ కావడం, వాళ్ళైతే సస్పెండ్ కాలేదు, కానీ వాళ్ళైతే ముగ్గురు సస్పెండ్ అయ్యారు, ఈయన అరెస్ట్ అయినాడు. వాళ్ళ జీవితకాలం సమస్య కదా. ఒక మహిళని ఇబ్బంది పెట్టారనే కేసులో అరెస్ట్ కావడం, సస్పెండ్ గురి కావడం అనేది 30-35 ఏళ్ళ వాళ్ళ సర్వీస్కి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఎవరైనా పలానా కేసు సస్పెండ్ అయ్యారు, పలానా కేసు ట్రాక్ రికార్డు అది వస్తే వాళ్ళు ఎంత రుచ్చుకున్నారు. ఈరోజు అది ఏమవుతుందో చూస్తున్నాం. ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం ఒక ప్రత్యేకంగా చూడాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి కానీ ఆయన రాజకీయ ఎదుగుదల ఎప్పుడు కూడా భిన్నంగా ఉంటుంది. స్వర్ణ గారు, బేసిక్గా మనం ఏ సినిమా అన్నా చూసుకోండి, ఫైటింగ్ అంటే ఫైట్ చేయడం కాదు, ఎదురుదే మనిషికి ఎప్పుడు విలువ ఎక్కువ ఉంటుంది. దేనైనా ఎదుర్కోవడం, రాజీ పడకుండా, భయపడకుండా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు 16 నెలలు జైలు, కేసులు, ఆ తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమాలు, ఆ తర్వాత 2014లో ఓటమి, తర్వాత గెలుపు, మళ్ళీ ఇప్పుడు భారీ ఓటమి. ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకోవడమో లేదా రాజీ పడడమో లేదా వ్యూహాలు మార్చుకోవడం కాకుండా స్ట్రైట్ అవే ఫైట్ అనే ధోరణి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హీరోయిక్ ఇమేజ్ తీసుకొచ్చింది. దేనైనా కొట్లాడాలి, ఈరోజు అయితే రేపు కాకపోతే ఏదో ఒక రోజు సాధించాలి. షార్ట్ టర్మ్ గోల్ కాకుండా గోల్ అంతే, అది ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా, తన సహజ ధోరణికి భిన్నంగా పోకుండా స్థాయిలో ఆయన ముందుకెళ్తుంటాడు. అది యూత్లో మీరు అన్నట్టు జంజీ అంటే యూత్. ఆ యూత్లో మంచి క్రేజ్ జగన్ గారికి ఏ పొలిటీషియన్కి రానంత క్రేజ్ ఆయనకు వచ్చింది. బేసిక్గా ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కూడా కాదు, మామూలు పొలిటీషియన్. తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రపంచంలో కానీ పీపుల్స్ లీడర్లో మొదటి శ్రేణి నాయకుడిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సి వస్తుంది. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తం లెక్కలేసుకుంటే, ఓటింగ్ చూసుకున్నా, వ్యక్తిగత క్రేజ్ చూసుకున్నా అది కనిపిస్తుంది. కాబట్టి ఆ స్థాయి, ఆ గుర్తింపు, ఆ రకమైన ఇంటరాక్షన్ జనంతో ఉంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ పర్యటనలో కూడా అది మరోసారి వ్యక్తమైనట్టుగా చూడాలి. సార్, ఇక మరో పక్క ఎక్కడైతే ఫ్లెక్సీలు వెలిసాయో ఆ ఫ్లెక్సీలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా కనిపించారు. అదే నాకేం ఆశ్చర్యం అనిపించలే. ఎందుకంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఒకవైపు ఒక యాంగిల్లో మనం చూసినప్పుడు తెలంగాణ రాజకీయాలను కూడా మనం పరిశీలించాలి. తెలంగాణ రాజకీయాల్లో ఏముంటాయి? తెలంగాణ రాజకీయాల్లో ఎవరైనా సరే మనకి పార్టీలుగా విడిపినాయి. అక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఉంది. బీజేపీ
తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో అనధికారిక సంబంధాలు ఉన్నాయి, స్నేహ సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబుతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జగన్ వ్యతిరేకులుగానే ఉంటున్నారు అనేక కారణాలు ఇచ్చారు. ఇంకా మిగిలింది బీఆర్ఎస్ ఒకటే కదా. కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫోన్ చేసుకుంటుంది. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలని కోరుకునింది. గుడ్ రిలేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇది రాజకీయాలతో వచ్చిందే, ఇదో ఆ కాలం జన్మాంతరం సంబంధాలతో వచ్చింది కాదు. రాజకీయంగా వచ్చిన అనుబంధం అట్టుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కానీ తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. ఆడేమో ఆయన పార్టీ లేదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో బాగుంటే జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళు మన వైపు ఉంటారనే భావన బీఆర్ఎస్కి ఉంది. అదేదో తాత్కాలిక ప్రయోజనాన్ని కాకుండా చాలా ఏండ్ల నుంచి వాళ్ళు జగన్ గారిని ఒక గౌరవప్రదంగా చూస్తుంది బీఆర్ఎస్. మనల్ని గౌరవించే వాళ్ళు మనం కూడా గౌరవిద్దామనే ధోరణి జగన్మోహన్ రెడ్డి. అంతమించి లాజిక్ ఏం లేదు. కాబట్టి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన ఆడికి వెళ్ళడం, వాళ్ళు రావడం చూసినప్పుడు సహజంగా అభిమానులు ఏం కోరుకుంటారు. ఇప్పుడు విజయం సాధించినప్పుడు తమిళనాడులో కొన్ని పోస్టర్లు వేసాయి విజయ్ జగన్ గారు కలిపి, చాలా తక్కువ అనుబంధం. కానీ ఇక్కడ కేటీఆర్ తో కావచ్చు, కేసీఆర్ గారితో మంచి రిలేషన్ ఉన్న జగన్మోహన్ గారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఫోటోలతో అది అభిమానుల నుంచి వచ్చినటువంటి కోరిక. ఇక్కడ తెలంగాణలో అపోజిషన్ లో ఉన్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అభిమానులందరూ కూడా దీన్ని స్పందిస్తారు. అంటే ఒక సహసిద్ధమైన రాజకీయ పరిణామంలో వాళ్ళు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి వచ్చారు. పైపించి కేటీఆర్ గారు కూడా కుడియడంగా అదే వయసుకు సంబంధించిన జగన్ గారి అభిమానించే వయసే కాబట్టి ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ ఫోటోలు అనేది చాలా నేచురల్ గానే ఉంటాయని అనుకుంటున్నాను. బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకుంటుంటారు, విష్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అంటే పక్క రాష్ట్రాలలో ఉండే రాజకీయ నాయకుల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటాం. రాజకీయం వ్యక్తిగతం రెండు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి పోగట్లేదా? రేవంత్ రెడ్డి గారి సంబంధం చంద్రబాబు గారు అభినందించట్లేదా? కాబట్టి వాళ్ళకి అనుబంధం, ఎందుకంటే చంద్రబాబు గారితో ఆయన కలిసి పనిచేశాడు కాబట్టి. జగన్ గారితో పెద్ద అసోసియేషన్ లేదు కాబట్టి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం, కాంగ్రెస్ ఏమో చంద్రబాబు గారితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రూపంలో. అలాంటప్పుడు ఆయన దానికి భిన్నంగా ఉన్న రాజకీయాలతోనే స్నేహం చేయడం అనేది జగన్ గారికి కూడా అవసరం. వ్యక్తిగతంగా మంచి రిలేషన్ వాళ్ళ మధ్య ఉంది కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వరకు వాడి తనయ్యగా రాజకీయంగా విభేదించి పక్కన పోయిన కవిత గారు కూడా జగన్ గారిని పాజిటివ్ గా చూస్తుంది. కాబట్టి ఆ జగన్ గారికి ఉన్న ఇమేజ్ రాజకీయంగా వచ్చినటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఖచ్చితంగా వాళ్ళ పట్ల వాళ్ళు సానుకూలంగా ఉంటారు. అది ఉంటారు కాబట్టి వాళ్ళని అభిమానించే వాళ్ళు నేచురల్ గా అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సార్, ఒక ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీదిరి అప్పలరాజు గారి మైనర్ కుమారుడు చేసిన యాక్సిడెంట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ చూసిన నేపథ్యంలో అలాంటి సంఘటన ఇక్కడ లింగమనేని రమేష్ గారి కొడుకు లింగమనేని సంజూష్ గారి దగ్గర జరిగింది. ఏదైతే మెయిన్ సెంటర్ హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది, అది సంజూష్ గారు చేశారు. అయితే అతను చెబుతున్న వర్షన్ ఏంటి అని అంటే, యాక్సిడెంట్ అయిన వెంటనే నేను ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా. ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన మాత్రమే. సో ట్రీట్మెంట్ వరకు నేను ఉన్నాను అక్కడ. అత్యంత బాధాకరం ఆమె చనిపోవడం. ఆమె కుటుంబానికి నేను అండగా ఉంటాను. అండ్ ఆ ఇన్సిడెంట్ టైంలో పోలీసులు బ్రీత్ అనలిస్ట్ టెస్ట్ చేశారు అండ్ యూరిన్ బ్లడ్ కూడా టెస్టులు చేశారు, అంతా నెగిటివ్ వచ్చింది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అంటున్నారు. మరి అదే సంఘటన సీదిరి అప్పలరాజు గారి దగ్గర జరిగినప్పుడు ఆ వేరియేషన్ మారిపోయింది. ఎలా చూడాలి? ప్రభుత్వాలు వేరు, అది తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రెండు సీదిరి అప్పలరాజు కేసులో కొంత భిన్నమైంది అంటే యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని మార్చారని, సాక్ష్యాలు ప్రభావం అని ఉంది. అయినప్పటికీ కూడా కేసు యాక్సిడెంట్ కేసుని ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేస్తుంటే సరిపోయింది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినంత కేసు కాదు. ఎందుకంటే యాక్సిడెంట్లో జరిగినప్పుడు యాక్సిడెంట్కి ఏ సెక్షన్ వర్తిస్తుందో ఆ సెక్షన్ పైన చర్యలు తీసుకోవచ్చు, తప్పు కూడా కాదు, తీసుకోవాలి కూడా, పెద్ద అయినా చిన్న అయినా. కానీ కొంచెం పరిధి దాటి ఏం చేసినారు, యాక్సిడెంట్ కేసుని కాదు జైల్లో పెట్టే కేసుగా మార్చినారు, సెక్షన్లు మార్చినారు. ఇది విమర్శలకు గురైంది. యాక్సిడెంట్ కేసినప్పుడు యాక్సిడెంట్ కేసు పెట్టండి. ఇప్పుడు ఏ పేరు పెట్టినా యాక్సిడెంట్ కేసు లోపలే ఉంటాయి కదా అవన్నీ. ఆ యాక్సిడెంట్ కేసుని కాస్త హత్య కేసుగా ఆయన్ని జైల్లో పెట్టే కేసుగా మార్చారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొలిటికల్ గా ఉన్న రైవాలిటీని చేసిందని అందరూ అనుకున్నారు. తెలంగాణలో సంబంధించినంత వరకు యాజ్ పర్ రూల్ పాటించుండొచ్చు. కాబట్టి ఇదే ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే పోలిక చేసి ఉంటాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆడెట్టింది చేసినట్టు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఆ ప్రశ్న వేయలేదు. ఎందుకంటే మేము సెక్షన్ ప్రకారం పోయినా ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ పోలేదంటే వాళ్ళ బాబు వాళ్ళని అడుక్కొని పోయి అంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇక్కడ తెలుగుదేశం ఆయన జనసేన అనుకుంటారు వాళ్ళు కావడంతో ఇట్లా చేశారా అని అనలేము. ఎందుకంటే తెలంగాణ పోలీసులు నాకు తెలిసి రూల్ ప్రకారం పోయినట్టున్నారు. రూల్ ప్రకారం పోయినప్పుడు యాక్సిడెంట్ కేసులో జైల్లో రిమాండ్ పంపించే సెక్షన్స్ లేవు. కాబట్టి వాళ్ళని చట్టపరంగా ఇంకేం చేస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో రిమాండ్ పంపించే అవకాశం లేకపోయినా రిమాండ్ పంపించే సెక్షన్లు పెట్టడం అనేది విమర్శలకు గురైంది. కానీ ఇక్కడ కూడా విమర్శలు మనం చూసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అందులో లింగమనేని అనే సర్నేమ్ లేదు. ఓకే, అంటే ఏదైనా ప్రభుత్వం లింగమనేని అని పెట్ట వాళ్ళ ఇంటి పేరు ఎట్లా రాసుకుంటారు అనేది ఆయన చెప్పేదాన్ని బట్టి ఏదో ఉంటుంది. లింగమనేని అనగానే అది మా తండ్రి పేరు. అంటే అక్కడ జరిగినప్పుడు వెంటనే దాని తండ్రికి అటాచ్ చేస్తూ రాజకీయాలకు అటాచ్ చేస్తూ అక్కడ తీసుకున్న డెసిషన్ మనం చూసాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ప్రభావితం చేయలేదా? ప్రభావితం చేస్తుండొచ్చు. కే సెక్షన్ లో మార్చి చేస్తున్నారు అనుకోండి, దాన్ని ప్రభావితం అంటాం. తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళకున్న గుడ్ రిలేషన్స్ తెలంగాణ ప్రభుత్వంతో ఉంది, దాని ఎవరు కాదనరు. దాని కారణంగా తగ్గించారా అంటే అనలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇక్కడ వాళ్ళు సెక్షన్స్ మార్చలేదు. యాక్సిడెంటల్ కేసులో ఏం చేయాలో అవి చేశారు. ఇక్కడ కూడా అదే చేసి ఉండాలి చట్టపరంగా. ఇక్కడ దానికి మించి రాజకీయ కేసుగా మార్చినారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు విమర్శకు గురయ్యేది యాక్సిడెంట్ కేసుని యాక్సిడెంట్ కేసుగా చూడకుండా దాన్ని రాజకీయ కేసుగా మార్చుకుని ఆయన ఎత్తుకు లోపలేసినారు. మళ్ళీ జగన్ గారు వెళ్ళడం అవన్నీ మనం చూసినాం. కాబట్టి ఇక్కడ సెక్షన్లు యాక్సిడెంట్ కేసులో నాకున్న పరిమిత పరిజ్ఞానంతో యాక్సిడెంట్ కేసులో రిమాండ్ పంపించేంత సివియర్నెస్ ఉండదు. అది తెలంగాణ పోలీసులు పర్ఫెక్ట్ గా చేసినారు. వీళ్ళు దానిపైన ఇప్పుడు లింగమనేని అంటే నేను చెప్పే పేరు రాసుకుంటారు. నా ఇంటి పేరు పూర్తి పేరు చెప్తాను, లేదా ఎం పురుషోత్తరం చెప్తాను, లేదా మాకిరెడ్డి పురుషోత్తరం. ఎం పురుషోత్తరం చెప్తే అదే రాసుకుంటారు. కాబట్టి అట్లా చేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ఇక్కడ టార్గెట్ ఆ పిల్లోడి కన్నా సుధీల్ అప్పలరాజు టార్గెట్ అయినాడు. ఎందుకంటే ఆయన పొలిటికల్ రైవల్టీ ఉంది కదా. కాబట్టి దానికి ఏం చేశారు, హత్య చేశాడు. సారీ మన యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత ఆయన పేరు ఆయన మార్చేసినారు, నిందితుని మార్చేశారు, సాక్షి అవన్నీ అడిషనల్ గా ప్రభుత్వం ఆయన మీద దాడి చేయడానికి అవకాశాలు కల్పించారు. ఎన్ని చేసినా జైలు పంపించాల్సినంత విషయం అయితే అది కాదు. విచారణ జరపచ్చు, కోర్టు జడ్జి అని చెప్తే అది చేయాలి. దానికి ముందు జరగాల్సిన అంతకుముందు చేశారు. రేపు అది రుజువు కూడా కాదు. వీళ్ళు చెప్పినట్టు జైలుకేం పోడు, చట్టపరంగా ఏం చేయాలో చేస్తారు కోర్టు ముందు. ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఇక్కడ పోల్చుకొని మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే అది ఏరే ప్రభుత్వం, ఇది ఏరే ప్రభుత్వం. కాకపోతే వాళ్ళకి ఆ ప్రభుత్వంతో గుడ్ రిలేషన్ ఉండడం అనేది ఇక్కడ పాయింట్ తప్ప తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మనం విమర్శించిన మేము రూల్ ప్రకారం పోయినాం అంటారు వెరీ సింపుల్ గా. కాబట్టి ఆ తేడా అయితే కనిపిస్తుంది. సరే, మరొకటి ఇప్పుడు టీడీపీకి సంబంధించి జనసేన బీజేపీ కూటమిలో పొత్తుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రాబోతున్న తరుణంలో లోకేష్ గారు 80% 20%, 20% 15 జనసేన 5% బీజేపీ అంటూ తమాషా పద్ధతిగా ఒక వివరణ ఇచ్చారు. సీట్లు ఎలా పంచబడతాయంటూ క్లారిటీ ఇచ్చారు. బట్ జన సైనికుల నుంచి మాత్రం మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతే వస్తోంది. మాకు బలం ఉంది, బలం ఉన్న ప్రతి చోట మేము పోటీ చేస్తాము అనే చెబుతున్న నేపథ్యంలో ఈరోజు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అసెంబ్లీకి హాజరు కావట్లేదు, క్యాబినెట్ మీటింగ్స్కి హాజరు కావట్లేదు. బట్ ఈరోజు చెప్పారు అసెంబ్లీలో తగ్గాం, బట్ ఇక్కడైతే తగ్గము. నంబర్ అయితే చెప్పలేదు, ఎన్ని స్థానాలు అనే నంబర్ అయితే చెప్పలేదు. కానీ మాకు బలమున్న ప్రతి చోట మేము పోటీ చేస్తాము అని చెప్పేశారు గట్టిగానే. సో ఇప్పుడు ఏం జరగబోతుందంటారు? ఒకటి రాజకీయంగా చూసినప్పుడు తెలుగుదేశం జనసేనకి పొత్తుకు మూలం ఏంటి? భావ సారూప్యత, ఏదన్నా సబ్జెక్టుల వారీగా అనుబంధం కాదు, ప్రత్యర్థి యొక్క బలం. జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుణ్ణి విడివిడిగా పోటీ చేస్తే ఎదుర్కోలేము, కలిసి చేశారు. కానీ వీళ్ళిద్దరు కలయికు జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కావడమే కారణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బలపడ్డాడు ఈ కాలంలో, 24 ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ కాలంలో బలపడ్డాడు. ఆయన బలమే వీళ్ళు కలయిక కారణమైనప్పుడు, బలపడుతున్నప్పుడు ఈ కలయిక మరింత భయంతో కూడిన కలయిక ఉంటుంది. కాబట్టి వీళ్ళు విడిపోయే పరిస్థితి ఉండదు. ఇది ఆయన నాకు అర్థమైనంత మేరకు ఇది మౌలికమైనటువంటి రాజకీయ ఈక్వేషన్స్. పవన్ కళ్యాణ్ గారు తగ్గమంటే ఏం తగ్గం, 80 తగ్గమా ఏం తగ్గమని చెప్పలే కదా, ట్విస్ట్ కదా. తగ్గం అంటే దేంట్లో తగ్గరు? లోకేష్ గారు చెప్పిన దాంట్లో తగ్గరు. మీరు ఏమైనా సంఖ్య చెప్పుంటే తగ్గనని. లోకేష్ గారు అయితే 80% అన్నారు. 80% మాకు అంగీకారం కాదని డైరెక్ట్గా మాట్లాడితే ఓకే, మేము తగ్గమంటే ఏంటని 15 తగ్గ, మీరు 30, 25 అంటే అప్పుడు తగ్గరంటే దానికి ఒక మనం ఊహించుకోవచ్చు. దాంట్లో ట్విస్ట్ ఏంటి? బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తానని చెప్పారు. ఇదే మెయిన్ పాయింట్ అవుతుంది. రేపు మాకు ఇంతే బలం ఉందంటే మళ్ళీ మీరు నేనేం చేయాలి?
మా బలం ఎన్నున్నా ఎన్ని చోట్ల తీసుకున్నామని అంటారు మన చివరికి వచ్చేసరి. మన విజయ్ గారు గెలుపులు ఏం చెప్పారు, మన బలం ఎన్ని చోట్ల చేసాం, మనకు అది కాదు ఇది కాదు, మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా అని అందరినీ అరిచినాడు ఆయన. ఇక్కడ మా బలం ఇంతే అన్నారు అనుకోండి, మనకు ఊరికే ప్రజలు అభిమానులు ఉంటే సరిపోదు, ఓటర్స్ ఉంటే సరిపోదు, మనకు దాన్ని రిఫ్లెక్ట్ చేసేందుకు క్యాడర్ ఉండాలి, యంత్రాంగం ఉండాలి, డబ్బులు ఉండాలి, ఇవన్నీ కలిసి బలం అంటారు. రేపు మాకు అవన్నీ లేవంటే ఏం చేస్తారు? ఇక్కడ మా బలం ఇంతే అన్నారు అనుకోండి, సర్దుకున్నాడు, అప్పుడు మన బలం ఉన్నట్టు పోటీ చేయడం అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ అది పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి బాగా ఉంది. ఎమ్మెల్యేలు అయితే 27 సర్దుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఆయన 80-20% అంటాడు, దాంట్లో 15% జనసేనకి ఇస్తారు. అక్కడక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే ఆ 15%లో కూడా తెలుగుదేశం సగం వస్తారా, ఇదో భయం ఉంది. గతంలో ఎమ్మెల్యేలు 21 కోటి ఇచ్చినట్టు ఇచ్చి ఎలక్షన్ ముందు 5 మంది తెలుగుదేశంలో చేర్పున్నారు. అట్లా ఇచ్చినట్టు ఇచ్చి ఒక 2 మేయర్లు ఇచ్చి అటు తెలుగుదేశం ముందు పంపించారు అనుకోండి, అటు జనసేన బ్యాడ్పై పోటీ చేయండి, ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కాబట్టి ఇట్లా చేస్తారా, ఇట్లాంటి అనుమానాల్లో జనసేనలో బాగా ఉంది. కాబట్టి ఇది మళ్ళీ పునరావృతం అవుతున్న అనుమానంతో వాళ్ళ అనుమానాలని, వాళ్ళ బాధల్ని లేదా వాళ్ళ ఫీలింగ్స్ని ఆయన మేము మా దృష్టిలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఆ దృష్టిలో ఉండి ఎంతవరకు దాన్ని చేస్తాడు, చివరికి మాకు ఇంతే బలం సర్దుకోమంటాడా అనేది కారణం నిర్ణయిస్తుంది. బట్ ఈ మొత్తం వ్యవహారంలో విడిపోయేంత పరిస్థితి రారు. ఎందుకు రారంటే జగన్మోహన్ రెడ్డి బలమే ఇలా ఐక్యతకు కారణం. కానీ జగన్మోహన్ రెడ్డి రోజుకి బలపడుతున్నాడు కాబట్టి ఇలా ఐక్యత కూడా బలపడతా ఉంటుంది. అంటే నాదెండ్ల మనోహర్ గారు గట్టిగానే చెప్పారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చర్చించకుండానో మాట్లాడకుండానో అంత పెద్ద కామెంట్ అయితే చెప్పరు కదా. పార్టీ జెండా ఉన్నంత మాత్రాన, లేదు అని అంటే అక్కడ ఫ్లెక్సీలు ఉన్నంత మాత్రాన బలం ఉన్నట్టు కాదు, మనకంత సీన్ లేదు అని ఆయనే డైరెక్ట్గా చెప్పారు. రెండు చెప్తున్నారు వాళ్ళు. ఒక పక్క కార్యకర్తల్లో మాకు ఎక్కువ సీట్లు కావాలనే కోరికని వ్యక్తం చేస్తుంటారు, తర్వాత మన బలంకున్న పరిమితులు వ్యక్తం చేస్తుంటారు. తగ్గము అంటారు, మళ్ళీ బలం ఉన్న చోటంతా పోటీ చేస్తూ ఉంటారు. ఆ బలం అంటే ఏంటో మళ్ళీ నిర్వచనం ఇప్పుడు చెప్పరు, కరెక్ట్గా సీట్లు అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు చెప్తారు ఆ బలం అంటే నిర్వచనం ఏంటి అని. మనకి ఇక్కడే ఉందని మళ్ళీ చెప్తారు. కాబట్టి వాళ్ళు కార్యకర్తల నుంచి వస్తున్న దాన్ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుమించి మనం పోటీ చేయమండి అని చెప్పేశారు అనుకోండి, ఇంకా మళ్ళీ లోకేష్ గారు కూడా 80% ఎందుకు లేండి కొంచెం తగ్గించుకుంటా ఉంటారు, ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కొంచెం కార్యకర్తల మనోభావాలు అటు రిఫ్లెక్ట్ చేస్తుంటారు. ఫైనల్గా తెగకుండా సంబంధాలు జాగ్రత్త తీసుకుంటారు. ఆ రెండు కనిపిస్తాయి మనం. సో చూడాలి అది ఎంతవరకు వెళ్తుంది అని. సరిగా మరో టాపిక్ మనం చూసినప్పుడు వివేకా గారి హత్యకి సంబంధించి ఏపీలో ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూసాం. ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఫ్యామిలీపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అంటే ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్? అంటే స్వర్ణ గారు ఇక్కడ బేసిక్గా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. బస్ వాళ్ళు దేనికి ఇన్వాల్వ్ అయినారు, ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది బహిరంగ వాళ్ళు ఏం ప్రకటించలేదు. కానీ జరిగిన ఈ శోధనలు కానీ చూసినప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ ఎవరినైతే విచారించిందో వాళ్ళ ఇంట్లో చుట్టూనే నడిచింది విచారించిన. కాబట్టి ఆ కేసులోనే ఉండొచ్చు అనేది ఒక వాదన ఉంది, ఉండొచ్చు కూడా మేబీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 వాదనలు ఉన్నాయి. సాంకేతికంగా ఏం జరుగుతుంది, రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి. రాజకీయ పరిణామాలు ఎక్కువ రాష్ట్రం ఉంటుంది, ఏదైనా రాని దానికి ఎవరికో ఒకరు లింక్ పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటైంది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, సిబిఐ చేయలేని పనిని ఈడీ చేయబోతా ఉందా అని ఒక డైలాగు. ఇంకా ఈడీ ఎంటర్ అయిపోయింది కాబట్టి సిబిఐ అయితే బెయిల్ తొందరగా వస్తుంది, కానీ ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే ఇంకా అయిపోతారు. ఇంకా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇంకా సరాసరి జగన్ గారి దగ్గరికి వెళ్తుంది. ఇట్లా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది రాంగ్. అసలు ఈడీ సిబిఐ విచారణ ఎట్ట చూడాలి? సిబిఐ విచారణ నేర పరిశోధన మొత్తం చూస్తుంది. ఈడీ అనేది ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండింగ్ వరకే పరిమితం అవుతుంది. అది కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేసిందో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అందులో ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ట్రాన్సాక్షన్స్, క్రయ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్స్, ఇవన్నీ వీటిలో ఏమన్నా మనీ ల్యాండింగ్ లాంటివి ఉన్నాయా అని మాత్రమే ఈడీ తన విచారణలో తెలుస్తుంది. అయితే పాయింట్ ఏంటి, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతనే ఈడీ వస్తుంది. ఇప్పుడు ఈడీ వచ్చింది. మన సిబిఐ విచారణలోనే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కోసం సుపారీ కుదిరిందని, మరి బెంగళూరులోనే ఇంకో చోట ల్యాండ్ డీలింగ్లో వచ్చిన సమస్య వల్ల వచ్చింది, ఇట్లాంటి కొన్ని పదాలు వేసి కోట్ల రూపాయలు చేతులు మారే, వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకని ఒక అబ్జర్వేషన్ కావచ్చు, ఒక ఫైండింగ్ కావచ్చు చేసింది ఎవరు, సిబిఐ తన విచారణలో. కాబట్టి వాళ్ళందరినీ విచారిస్తుంది. మీ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి ఎందుకు పోయింది, మీ అకౌంట్ నుంచి ఎందుకు పోయింది, ఆ అకౌంట్ ఇప్పుడు 10 కోట్లు మీ అకౌంట్ నుంచి నా అకౌంట్ వచ్చింది అనుకోండి, మీ 10 కోట్ల కెపాసిటీ ఉందా,
నాకు అవసరం ఉందా, ఈ రెండు చూస్తుంది. రెండు ఉన్నాయనుకుంటే సరే ఓకే గుడ్ అంటారు. అంటే వాళ్ళకి కేవలం ఈ మనీ ట్రాన్సాక్షన్ ఇది జరిగింది, దీనికి మర్డర్కి ఏమన్నా రిలేషన్ ఉందా అనేది నిగ్గుదేల్చడం కోసం మనీ లాండరింగ్ ముందుకు మొత్తం విచారణ చేస్తారు. కాబట్టి దాంట్లో ఫైండింగ్ అయిందని చేస్తారు. దీనికి డైరెక్ట్గా ఇంకా మళ్ళీ జగన్ గారు లింక్ పెట్టారు. అసలు సిబిఐ విచారణలోనే సోషల్ మీడియాలో చూస్తున్నా, సిబిఐ విచారణ పూర్తి చేసిందని చెప్పేసిందా? సిబిఐ విచారణ పూర్తి చేసేసిన తర్వాత అసలు జగన్ గారిని కానీ భారతి గారిని కానీ విచారించాల్సిన అవసరం లేదని చెప్పి తేల్చేసినారు. సుప్రీంకోర్టు వరకు రాష్ట్రపతి వరకు పోయారు సునీత గారు. అంటే విచారణ అవసరం లేని వాళ్ళని ఈడీ వచ్చినంత మాత్రం ఏం చేస్తుంది, ఏమి సంబంధం? కానీ రాజకీయంగా ఇబ్బంది. ఇంకొకరు నేను వాదన చూస్తున్నాను, కొంతమంది అత్యుత్సాహపరులు సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేయగలిగినాడు కానీ ఈడీని మేనేజ్ చేస్తాడా? తమాషా రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నేను ఎవరిని మేనేజ్ చేశాడు అన్నట్లా. సిబిఐని జగన్ గారు మేనేజ్ చేయగలిగితే ఎవరిని మేనేజ్ చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాలి. ఈడీ కూడా ఆ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసిన వాళ్ళు దీన్ని మేనేజ్ చేయలేరా, దీన్ని మేనేజ్ చేసి దాన్ని చేయలేరా, ఎట్లా చేస్తారు? కాబట్టి ఏది పడితే అది మాట్లాడు. సిబిఐ అండ్ ఈడీ రెండు కేంద్ర ప్రభుత్వం అని, అది ఒకే ప్రభుత్వం అని తెలియదా? కానీ ఏదో ఒకటి వాదనలు తీసుకొచ్చి ఏదో అయిపోతుంది అంటారు. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో ప్రధాన చర్చ పక్కకు పోయి ఈ చర్చ ముందుకు తీసుకొస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ కేసు ఆర్థిక లావాదేవీలు మనీ లాండరింగ్ ఏమైనా జరిగాయా, ఆ మనీ లాండరింగ్ ఏమన్నా హత్యకు లింక్ అయి ఉన్నాయా, లేదా ఈ మనీ లాండరింగ్ లో అనధికారిక డబ్బులు ఏమైనా వచ్చాయి, ఇవి చేస్తారు. రికార్డ్స్ కరెక్ట్గా ఉంటే గో హెడ్, లేకపోతే ఈడీ పాత్ర కొనసాగుతుంది, లేకపోతే ఈడీ పాత్ర అడిగి ముగిసిపోతుంది. అంతకు మించిన ప్రాధాన్యత దీంట్లో ఏం లేదు. అంటే మరో పక్క ఇంకొక వర్షన్ కూడా నడుస్తోంది సార్. ఇప్పుడు డిఎస్సిలో జరిగిన అవకతవకలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సిబిఐతో విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా? గతంలో గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూస్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యానికి నేను దానికి సిబిఐకి రెడీగా ఉన్నాను, మీరు రెడీనా అంటూ సవాల్ విసురుతున్నారు. సో వీటి నుంచి సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పైన పోరాటంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా రీజన్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూర్చొని భీకర ప్రతిజ్ఞలు చేసినారు. అక్కడ జగన్ రాడు. ఆ విషయం రావడం కరెక్టా తప్ప పక్కన పెడతాం. రాడు, బస్తీ వేసేవాళ్ళు రాని చర్చిద్దాం అంటారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక శాసన మండలి, అది పెద్దల సభ, దీనికన్నా పెద్ద సభ ప్రోటోకాల్ ప్రకారం. అక్కడ 4 రోజులు నినాదాలు తీసుకుంటే చర్చిద్దాం అంటే ఆ ప్రభుత్వం చర్చిద్దాం రండి అని చెప్పి నోటీసులు ఇచ్చిన శాసన మండలిలో ఏమో చర్చకి రారు. సభలో లేని జగన్మోహన్ రెడ్డి ఆడికి పిలుస్తారు, నువ్వు రా ఇక్కడ మాట్లాడుకుందాం అని. దీంట్లో రాజకీయం నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే శాసన మండలిలో చర్చకు నిరాకరించి శాసనసభలో సవాల్ చేశారో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. రెండు, మన క్రీడాకారిణి విషయంలో లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఏమంటారు దాన్ని, పోలిక, అసలు ఆమెకు ఎందుకు ఇస్తారు? ఆమె ఉద్యోగం ఎలా ఇస్తారు? ఆ ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? గౌరవప్రదం, ప్రోత్సహించడం కోసం ఇచ్చారు. ఆ ఉద్యోగం చేయదు, కేవలం ఆ గౌరవాన్ని పొందుతూ జీతభత్యాలు తీసుకుంటుంది, ఎప్పుడు ఉద్యోగం చేయదు. క్యాబినెట్ ఆమోదించి ఇస్తారు. ఇక్కడ మీరు ఇక్కడ స్పోర్ట్స్ని ప్రోత్సహించడం కోసం ఇచ్చామంటే ఇక్కడ ఉద్యోగం చేస్తారు వాళ్ళు. వాళ్ళు కూడా టీచర్ పోస్ట్ ఇచ్చేసి మీ క్రీడలు ఆడుకుంటారా బాబు అని ఉట్టిగా ఇస్తే అది వేరే సంగతి. ఇక్కడ ఉద్యోగం ఇచ్చేది వాళ్ళు ఉద్యోగం చేయమని. ఇక్కడ రూల్స్ పార్టీ, ఇక్కడ వాళ్ళని స్టడీ చేయాలి, వాళ్ళ కెపాసిటీ, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇవన్నీతో పాటు జగన్మోహన్ రెడ్డి నేను లేవనెత్తిన ఒక కీలక అంశం, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసినటువంటి సంస్థకు అధికారి, పరీక్ష నిర్వహించిన అధికారి ఒకరే ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇది అనుమానాలకి బీజం వేసింది. అంటే పరస్పరం క్రాస్ చెకింగ్కి అవకాశం లేకుండా పోయింది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన అబ్జర్వేషన్ చెప్పారు. దీని లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారు అసెంబ్లీ వేదికగా? ఏం చెప్తారంటే, వారు పక్క రాష్ట్రంలో కూడా ఉంది, ఇద్దరు ఉన్నారు, ఒకరు ఉన్నారు అంటారు. ఏ రాష్ట్రం చెప్పరు. సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏమో అని చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ అంటే తెలుగుదేశం అంటే డిఎస్సీ అంటున్నారు కదా. మేము గత 4 సార్లు పెట్టాము, 4 సార్లు ఒకే అధికారి చేశాడని చెప్పచ్చు కదా. లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలానప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చెప్పకుండా ఆ పక్క రాష్ట్రం ఏదో చెప్పరు. అంటే ఇట్లా కీలకమైన విషయాల్లో డిఫెన్స్లో పడడం మూలంగా జగన్ గారి మాటకి విలువ పెరిగింది. అత్యంత కీలకమైంది ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మూల్యాంకనం జరిగింది కదా. ఆ మూల్యాంకనంలో తప్పులు జరిగాయని కూటమి పార్టీలు అనుకున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ వేశారు. గుడ్, నేనేం తప్పట్ను. అనుమానమే సిట్కి కారణం కదా విచారణకు. మరి ఈ అనుమానం కూడా సిట్ వేయాలిగా. ఆయన సిబిఐ అడిగాడు, సిబిఐ వదిలేండి, కనీసం సిట్ వేయాలిగా. మీరు అనుమానించిన గ్రూప్ 1కేమో సిట్ వేస్తారు,
జగన్మోహన్ రెడ్డి గారు అనుమానించి రాసుద్దాం, అసెంబ్లీలో చర్చిద్దాం, కోర్టు పోండి అంటారు. ప్రజలు చూస్తున్నారు. 2 అనుమానాల పైన సిబిఐ ఇచ్చేయండి. మనం ఏదైతే 2-3 డిబేట్లో మాట్లాడో అదే ఇప్పుడు జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. నేను రెండింటికి సిద్ధమే. ఆయన సిద్ధపడేది మీరు సిబిఐకి ఇవ్వాలనుకుంటే స్ట్రైట్ అవే ఇచ్చేయచ్చు. దేన్ని గ్రూప్ 1 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాల్సిన క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేసి ఈ 2 కేసులను సిబిఐ తీసుకోవడం కేంద్రంతో ఒప్పుకునేస్తుంది. మరి జగన్ గారు అనుమతి కూడా అవసరం లేదు. ఆయన సీలా ఛాలెంజ్ తీసుకున్నాడు. దాని మీద సిబిఐని, దీని మీద సిబిఐ అంటే 2 చేస్తున్నారు. మరి ఛాలెంజ్ తీసుకోవాలి కదా. అక్కడ మాకు అనుమానం వస్తే విచారిస్తాం, మీకు అనుమానం వస్తే కోర్టుకు పోండి. ఇదేం లాజిక్? కాబట్టి ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ పరిణామాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల పూర్తిగా ఆత్మరక్షణ పడిందని మాత్రం చెప్పాలి. అంటే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన జరుగుతున్న అవకతవకలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడడం వల్ల దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు ఈడీ సోదాలని అనుకోవచ్చా? ఈడీ సోదాలు కేంద్ర దర్యాప్తు సమస్యలో భాగంగా వచ్చి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది డైవర్షన్ కోసం. విచారణ సంస్థ విచారణ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఆ విచారణ సంస్థ ఎందుకు వచ్చింది దాన్ని చెప్పకుండా ఇంకా అయిపోయింది, సిబిఐని మేనేజ్ చేశారు కానీ దీన్ని మేనేజ్ చేయలేరు, వివేకానంద అవినాష్ అరెస్ట్ చేస్తారు, తర్వాత ఇది జగన్ గారి వెళ్తుంది, ఇంటి వరకు వెళ్తుంది, ఇంకా అయిపోతుంది, ఈడీకి పోతే బెయిల్ రాదు, ఇవన్నీ ఎందుకు చెప్తారంటే డైవర్షన్ కోసం. బట్ ఈడీ వచ్చింది ఎందుకోసం వచ్చిందో వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి రైట్ ఉంది. బట్ వీళ్ళు దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉండేది మాత్రం మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గారికి డబ్బులు ఇవ్వడాన్ని ఇప్పుడు కొంతమంది తప్పుపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసులు వాదించిన నేపథ్యంలో ఈ రోజు ఈ విధంగా ముట్ట చెబుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు వచ్చే రొటీన్ కేసులు ఆయనకి ఇస్తా ఉంది. డబ్బులు ఇవ్వలేరు, డైరెక్ట్ గా కేసులు ఇస్తారు. ఇదే క్విట్ ప్రోకో అనుకోవాలా దీన్ని? క్విట్ ప్రోకో అని ఎప్పుడు అంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులను వాదించిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కేసులు ఇచ్చింది, దాన్ని క్విట్ ప్రోకో అన్నారు. అంటే అప్పుడు నా కేసు వాదించావు కాబట్టి దానికి ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఇచ్చారు. అది క్విట్ ప్రోకో అవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కేసులు వాదించిన వ్యక్తికి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ కేసులు ఇచ్చారు అంటే కేసులు ఇచ్చి డబ్బులు ఇస్తారు, అంటే ఫీజు రూపంలో ఇస్తారు, భారీగానే ఉంటాయి, మనం చూస్తుంటాం, జీవోలు కోట్లలోనే ఉంటాయి, ఇచ్చారు కదా. అప్పుడు ఆ మాట అన్న వాళ్ళకి మీకు కూడా వర్తిస్తుంది అది అంటాను నేను. ఎవరికైనా లాయర్కి మీరు ఇచ్చేవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కేసులు సమర్థవంతంగా ఎవరో. ఇంకా నాకు స్వర్ణ గారు అర్థం కాని ఏంటంటే, ఏ పార్టీ అయినా ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది, ప్రభుత్వం నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు, ప్రభుత్వ తరఫున వాదించేదానికి ఉద్యోగస్తులు ఉంటారు, అంటే లాయర్సే. కేసులన్నీ వీళ్ళకి ఇవ్వడంలో ఇంక వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు నాకు అసలు పబ్లిక్ అర్థం కాదు. లీగల్ టీం ఒకటి ఉంటుంది ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు ప్రభుత్వం అధికారికంగా నియమించుకున్న లాయర్లు ఉంటారు, వాళ్ళు వదిలేసి పెద్ద పెద్ద కేసులన్నీ లోతురాళ్ళకి ఇస్తారు. అసలు అర్థమే కాదు ఈ లాజిక్ ఏంటో. మరి ఆయన్ని ఉద్యోగం చేయించుకోవచ్చు కదా, ఉద్యోగం చేసి తక్కువ జీతం ఇచ్చుకోవచ్చు, అంటే వీళ్ళు చేయలేరనే అసలు అర్థమే కాదు. ప్రభుత్వం మీరు లాయర్లను పెట్టుకోవడం ఏందో, మళ్ళీ లాయర్లు మీరు వీళ్ళు ప్రైవేట్ లాయర్ని తీసుకురావడం, దానికి ఏమన్నా సీనియర్ కన్సల్టెంట్ అని ఒక జీవో ఇచ్చేస్తారు, ఆయన తీసుకొచ్చి ఆ కేసు అప్పగిస్తారు. మరి వీళ్ళు ఎందుకు ప్రభుత్వం జీతం లక్షల రూపాయల జీతాలు ఇచ్చి వాళ్ళు పెట్టుకుంది, హైకోర్టులో అయినా సుప్రీంకోర్టులో అయినా సొంత లాయర్లు ప్రభుత్వం పెట్టుకుంటా, జీపీలు అంటారు, గవర్నమెంట్ ప్లేడర్స్ అంటారు. గవర్నమెంట్ ప్లేడర్లు మీరేమో అపాయింట్మెంట్ చేసుకుంటారు, ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చి, మళ్ళీ ఈ ప్రధాన కేసులని మళ్ళీ లోతురాలు ముందుకు వచ్చేస్తారు, కోట్లలో ఖర్చు అవుతుంది. అసలు అర్థమే కాదు ఈ సిస్టమ్. ఏదైనప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు చేసిన ఆరోపణలు నిజమైతే ఇప్పుడు ఈ ఆరోపణలు కూడా మీరు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజు కనీసం మేము అటు ఉండాల్సింది కాదనంటే కొంచెం మర్యాదగా ఉంటుంది. సార్, ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలు చూస్తున్న టైంలో ఎవరైనా వైసీపీకి సంబంధించిన నేతలను కనుక టీడీపీకి సంబంధించిన వాళ్ళు కలిసినా మాట్లాడినా అది అధిష్టానానికి నచ్చట్లేదు. బోండా గారు అలానే అంబటి గారి విషయంలో మనం చూసాం, ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత వంగవీటి రాధా గారితో వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ గారు భేటీ అయ్యారు. ఇప్పుడు సీరియస్ అవదా అధిష్టానం? అంటే వంగవీటి రాధా గారు రాజకీయాలు తెలుగుదేశంతో ఉన్నారు, బట్ ఆయన వ్యక్తిగతంగా వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని గారితో స్నేహ సంబంధాలు ఉన్నాయి. మా పార్టీ చాలాసార్లు సభలో చెప్పారు, మేము ఏ పార్టీలో ఉన్నా మేము వ్యక్తులుగా మాత్రం ఎట్లే ఉంటాము, అసలు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకోము, ఒకరు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే రాజకీయంగా తప్పుకుంటాము, ఇట్లాంటి మాటలు కూడా చాలా విన్నాం. ఆ రకంగా వాళ్ళ స్నేహ సంబంధాలు ఉన్నాయి. బహుశా వాళ్ళ జోలికి పోతారని నేనైతే అనుకోవట్లా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు చేసిన మాటల్లో జగన్ గారు ఏమిటో వాటి పట్టించుకోరు, వ్యక్తిగతంగా మీ ఇష్టం అనే టైప్ ఆయన ఏం పట్టించుకోడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి నచ్చట్లేదు కదా. నచ్చట్లేదు, ఇక్కడ నచ్చక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ స్టబన్ గా వీళ్ళిద్దరూ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాధా గారు లేనప్పుడు ఆయనతో బాగానే ఉన్నారుగా. పబ్లిక్ మీటింగ్లో రాజకీయాలు వేరు, రాధా గారు వేరు, మా స్నేహం వేరు అని వైసీపీలో ఉన్నప్పుడు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు ఈయన కూడా అది వర్తిస్తుంది కదా. వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు నన్ను కలవగలిగింది, నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉండగా వ్యక్తిగతంగా కలిసాను, తప్పే ఉంది, మేము రాజకీయంగా లేదు కదా అంటారు. మళ్ళీ ఆయన రియాక్ట్ అయిపోతే బోండవమ్మ సంగతి వేరు, ఈయన రియాక్ట్ అయితే ఇంకో రకంగా ఉంటుంది కదా. ఏం కలవకూడదు, మీరు కలవలేదు అన్నీ అడుగుతారు. ఆయన ఏమి ప్రోసెస్ కదా చెప్పి, ఆయన ఏమి ఒక కాబట్టి దాన్ని బట్టి చూసినప్పుడు ఈయన జోలికి రారనుకుంటున్నా. లోపల మాట్లాడుకుంటారు తప్ప ఈయన జోలికి అయితే వస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.